శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ఒక ప్రమోషన్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. సప్తమంలో చక్కగా శని బలంగా ఉన్నారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తవుతాయి, కానీ విజయవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన గృహ ఏదైతే ఉందో అది కళ నెరవేరుతుంది. ఎప్పటి నుంచో మనం ఇల్లు కొనగలమా లేదా, మనం ఈ జనంలో మనకి మంచి స్వగృహం అనేది ఏర్పడుతుందా లేదా అని ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వారికి స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. శని బలంగా ఉన్నారు. వీరికి సప్తమంలో పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. సహోదరి మధ్య ఆప్యాయతలు పెరగడం, మీకు అండదండలుగా ఉండడం, అదేవిధంగా మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు కొలిక్కి రావడం, అదేవిధంగా తండ్రికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు వృద్ధిలోకి రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇది ఎలా చేస్తే బాగుంటుందో అనే ఆలోచన ఉంటుంది. తెలివితేటలు బాగుంటాయి, మంచి పైకి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కానీ ఎదుటి వారిని చూసి వారు ఇలా ఉన్నారు కదా మనం కూడా అలాగే వెళ్దాం అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి, మీకు మీరుగానే వెళ్ళండి. మీ నిర్ణయాలు మీకు సఫలీకృతం అవుతాయి. అంతేగాని పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళని బట్టి మనం వెళ్దాం, వాళ్ళకంటే ఒక మెట్టు ఎదుగుదాం, ఎక్కాలి అన్న ఆలోచన మటుకు వెళ్ళొద్దు. గ్రహగతులు బాగున్నప్పుడు చక్కగా ఉన్న చోట స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక నూతన వ్యాపారం ప్రారంభించామని చూస్తారు, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి దశకు చేరుకుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు, విదేశాల్లో H1B ప్రయత్నాల కోసం ఏదైతే చేస్తున్నారో అవి సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అయితే చిన్న పొరపాటు వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అలా వెళ్దాం, ఇలా వెళ్దాం, లేదా పక్క వాళ్ళు చెప్పింది మనం విందాం అనుకుంటారు. కానీ మీకున్న
ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా పుష్కలంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా పునర్వివాహం సంబంధించిన విషయాలు కూడా గ్రహతులు గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదైనా సరే మానవ ప్రయత్నం మనం చేయాలి. రాశి ఫలాలు బాగా చెప్తున్నారు గురుగారు, కొన్ని బాగానే వస్తున్నాయి చెప్తున్నారు, అవుతుందా లేదా అని అనుకుంటారు. కానీ నేను చెప్పే రాశి ఫలితాలు అనేది సూచనాప్రాయం మటుకే. కానీ నిర్ణయాలు తీసుకుని దాన్ని చెప్పిందని బట్టి ఎలా వెళ్ళాలా ఏం చేయాలనేది మీ మీద ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అటు ప్రతి ఒక్క దానిని మీరు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. అదేవిధంగా ఒక 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా వ్యాపారంలోనూ ఇంట్లోనూ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారు అన్న ఈర్ష్య దోషాలు ఎక్కువగా ఉంటాయి. కంపల్సరిగా తప్పనిసరిగా ఈ రెండింటిని ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.